హలో ఫ్రెండ్స్, మదర్ తెరెసా అనగానే మనకు బోసినవుల బామ్మ రూపం కళ్ళ ముందుకు వస్తుంది. ఆవిడ పేరు పలకడమే జన్మధన్యం అన్నట్లుగా చాలా మంది భావిస్తారు. ఆ ప్రాచుర్యానికి తగ్గట్టుగా ఆమెను నోబెల్ శాంతి బహుమతి కూడా వరించింది. ఎంతో మంది రోగులకు, అభాగ్యులకు తెరెసా అండగా నిలిచారని చిన్నతనం నుంచి చదువుకున్నాం. పేదలను ఆదుకున్నారని నమ్ముతున్నాం. కానీ ఆమెపై ఎన్నో అపవాదులు ఉన్నాయంటే నమ్మగలరా? ఆశ్చర్యంగా అనిపిస్తున్నప్పటికీ తెరెసా గురించి ఆమె సమకాలికులు, సన్నిహితంగా మెలిగిన వారే ఎన్నో కళ్ళు తిరిగే చీకటి విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు. నమ్మబుద్ధి కావట్లేదా? ఈ వీడియో ఆసంతం చూశాక మీరు నిర్ణయం మారొచ్చు. లెట్స్ గెట్ ఇంటు ద స్టోరీ. మదర్ తెరెసా కేవలం పైపైన సేవ చేసిన అంతర్గతంగా ఒక కల్ట్ని మెయింటైన్ చేసేవారట. ఆమె కింద పనిచేసిన ఎంతో మంది క్రైస్తవ సన్యాసులు ఈ విషయాన్ని చెప్పారు. ఆమె వద్ద జీవనం అత్యంత దుర్భరంగా గడిచేదని, బతకాలన్న ఆసక్తి చచ్చిపోయేదని వారు పంచుకున్నారు. ఆ విషయాలన్నీ ఎన్నో పుస్తకాల రూపంలో ప్రచురితమయ్యాయి. సన్యాసుల బ్రహ్మచర్యం విషయంలో తెరెసా నిబంధనలు పిచ్చిపట్టే స్థాయికి వెళ్ళిపోయాయని మేరీ థామ్సన్ అనే నన్ తెలిపారు. తోటి నన్స్ ను, ఆఖరి కుటుంబ సభ్యులను కూడా తాకకూడదన్న నిబంధనలు ఉండేవట. సిస్టర్స్ లోనే ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండడం నిషేధం. ఎవరైనా అలా ఉన్నట్టు తెలితే కఠినమైన శిక్షలు ఉండేవి. స్నానం చేయడం, ఒళ్ళు శుభ్రం చేసుకోవడం నిషేధం. తప్పదనుకుంటే ఒక చిన్న గిన్నె నీళ్లు, అది కూడా చన్నీళ్లతోనే స్నానం చేయాల్సి ఉంటుంది. అందుకు ఓ కారణం ఉంది. యేసుక్రీస్తు పేదవాడు కాబట్టి నిరుపేదలుగా ఉంటేనే ఆయనకు నచ్చుతామని మదర్ మూఢంగా నమ్మేవారట. ఎంతగా బాధను అనుభవిస్తే జీసస్ కు అంతగా దగ్గర అవుతామని చెప్పేవారట. మేరీ ఆ కల్లులో చేరినప్పుడు మంట చుట్టూ నన్స్ నిల్చొని అదేదో పూజలా కార్యక్రమం చేసేవారట. తన జుట్టు మొత్తాన్ని కత్తిరించి ఆ మంటల్లో పడేశారట. ఆ సమయంలో సిస్టర్స్ అందరూ ఏవో అర్థం కాని పదాలను మంత్రాల్లో చదివేవారని మేరీ చెప్పుకొచ్చారు. ఇక ప్రతిరోజు సిస్టర్స్ అందరూ తాళ్లతో తమను తాము హింసించుకోవాలన్నది తెరెసా ఆర్డర్. ఇది వారిలో క్రమశిక్షణను పెంచడంతో పాటు సుఖాల మీద ఆశ లేకుండా చేస్తుందని చెప్పేవారట. వారు పాపులని, యేసుప్రభు వారిని రక్షించడానికి వచ్చాడని వారి గుర్తుంటుందని అనేవారట. ఇక రోజంతా ఒంటి గుచ్చుకునే ముళ్ళతో ఉన్న చీరను సిస్టర్లు ధరించాల్సి వచ్చేది. ఇది వారికి పుణ్యాన్ని ఇస్తుందని మదర్ చెప్పేవారు. 10 ఏళ్లకు ఒకసారి మాత్రమే సిస్టర్స్ ని ఇంటికి పంపించేవారు. కర్మకాలి వచ్చాం బాబోయ్ అనుకుని అక్కడి నుంచి తప్పించుకుందాం అనుకున్నా నన్స్ కి అవకాశం లేదు. గది నుంచి బయటికి వెళ్లాలన్నా ఖచ్చితంగా మరో ఇద్దరు తోడుండాల్సిందే. ప్రతి 10 అడుగులకు ఎవరో ఒకరు ఆపి ఎక్కడికి వెళ్తున్నారని అడిగేవారట. దీంతో అవకాశం దొరికినప్పుడు బయటపడి నన్ జీవితం నుంచి మామూలు జీవితానికి మారిపోయారు చాలా మంది. కొంతమంది అయితే దేవుడిపైన నమ్మకాన్ని కోల్పోయారట. ఇక మరికొంతమంది అక్కడి అలవాట్ల కారణంగా పెళ్లైన తర్వాత కూడా భర్తను తాళ్లతో కొట్టి హింసించమని అడిగేవారట. మదర్ హయాంలో కొంతమంది పాస్టర్లపై దారుణమైన ఆరోపణలు వచ్చాయి. ఎంతో మంది పాస్టర్లు చిన్నారులపై లైంగిక ఆకృత్యాలకు పాల్పడేవారట. వారిపై చర్యలు తీసుకుంటారన్న నమ్మకంతో ఫిర్యాదులను చాలా మంది మదర్కి చెప్పేవారట. కానీ ఆమె కొట్టిపారేసేవారు. తనకు ఆ పాస్టర్లపై నమ్మకం ఉందంటూ క్లీన్ చిట్ ఇచ్చేవారు. తెరెసా అండ చూసుకున్న రెవరెండ్ డొనాల్డ్ మెగ్వైర్ అనే పాస్టర్ వందలాది మంది పిల్లలపై దశాబ్ద కాలం పాటు ఆకృత్యాలు సాగించాడు. ఆ తర్వాత గానీ అతడి బండారం బట్టబయలు కాలేదు. ఇక మదర్ పై ఉన్న మరో ప్రధాన ఆరోపణ మత మార్పిలు. ఆ రోజులోనే ఆమెకు వందల వేల కోట్ల రూపాయల నిధులు విదేశాల నుంచి వచ్చేవి. వాటిని మత ప్రచారానికి వినియోగించేవారన్న ఆరోపణలున్నాయి. అభాగ్యులకు, రోగులకు ఆ డబ్బు నుంచి చాలా అరుదుగా మాత్రమే వెచ్చించేవారట. తెరెసా సేవ చేసే చోట పరిస్థితులు అత్యంత ఘోరంగా ఉన్నాయని, మనిషి అన్నవాడు అక్కడ ఉండలేడని బ్రిటిష్ డాక్టర్ జాక్ పెరెగ్వర్ రాసుకొచ్చారు. ఒకరికి వాడిన సూదుల్నే మరొకరికి వాడుతున్నారని, ఎక్స్పైరీ అయిపోయిన మందులను ఇస్తున్నారని, రోగులను రక్షించాలన్న తపన అక్కడ ఎవరిలో కనిపించలేదని అన్నారు. దీంతో అంటువ్యాధులు ప్రబలి వేలాదిగా జనం చచ్చిపోతూ ఉండేవారని తెలిపారు. కోల్కతాలోని మదర్ తెరెసా పర్యవేక్షణలో ఉన్న చోట మరణాలు 40% పైగే ఉండేవట. అయితే ఆ మరణాలు కూడా ప్రపంచం మంచికే అని ఆమె చెప్పేవారట. కానీ తన గుండె సమస్య రాగానే అమెరికాలోని అత్యాధునిక ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు ఆమె సేవా కేంద్రాల్లో నిరుపేదల్ని ఆదుకునేందుకు వైద్య పరికరాలు ఇస్తామని ఎన్నో చారిటీలు అడిగినా తెరెసా అంగీకరించలేదు. ఆస్పిరిన్ తప్పితే రోగులకు బలమైన పెయిన్ కిల్లర్స్ ఇచ్చేందుకు ఆమె ఒప్పుకునేవారు కాదు. రోగుల ఆర్తనాదాలు, కులిపోతున్న శరీరాలతో జర్మనీలో హిట్లర్ యూదుని హింసించేందుకు ఉంచిన కాన్సంట్రేషన్ క్యాంపుని ఆమె సేవా కేంద్రాలు గుర్తు చేసేవని పలువురు వైద్యులు తెలిపారు. పిల్లల్ని మంచాలకు కట్టేశారని, చనిపోతున్న రోగుల అరుపులు, కేకలు దారుణంగా ఉండేవని ఓ డాక్టర్ తర్వాతి కాలంలో చెప్పారు. రోగుల మలమూత్రాలతో ఉన్న దుప్పట్లను, వారికి ఆహారం వండే గిన్నెల్ని కడిగే చోటే ఉతికేవారని ఆయన అన్నారు. విచిత్రం ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘనలు పాల్గొన్న డిక్టేటర్ జీన్ క్లాడీ, ఫ్రాంకోయిస్ డ్వాలర్ వంటి వారితో ఆమె చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీపై సొంత పార్టీ నేతలు సైతం వ్యతిరేకించిన తెరెసా మాత్రం కొనియాడారు. కోట్లాది రూపాయల డబ్బులు వచ్చి పడుతున్నా రోగులకు పెట్టే ఆహారం అయిపోతే ఎవరో ఒకరు దానం చేసే వరకు వేచి చూసేవారట. దీంతో రోగులు ఆకలితో అలమటించేవారు. విరాళాలుగా వచ్చిన లక్షల కోట్ల రూపాయల్లో తెరెసా కేవలం 7% మాత్రమే పేదల కోసం వినియోగించారని జర్మన్ పత్రిక సర్న్ 1991లో అంచనా వేసింది. ఇవన్నీ కేవలం పైపై ఆరోపణలు మాత్రమే. మదర్ తెరెసాపై ఇంకా అనేక లోతైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. కంటికి కనిపించేదంతా నిజమని భ్రమించడం మూర్ఖత్వం. కనబడినంత మాత్రాన నిజం లేదనుకోవడం అమాయకత్వం. ప్రజల్లోని దీనత్వాన్ని సొమ్ము చేసుకుని రాజకీయంగా, ఆర్థికంగా దోచుకున్న వారు ఎందరో నేడు చరిత్ర పుస్తకాల్లో గొప్పవారు, త్యాగశీలుగా కొనియాడడం చూస్తున్నాం. తెరెసా మంచి చేశారా, చెడు చేశారా అన్నది ఆమె ఉన్నప్పుడు ఎవరూ నిగ్గు తేల్చలేదు. ఇప్పుడు తేల్చే దారి లేదు. చరిత్రకారులు చెప్పింది, పుస్తకాల్లో చదువుకుంది గుడ్డిగా నమ్మకుండా శోధించడమే వాస్తవాలను తెలుసుకునే మార్గం. నిప్పులాంటి నిజం ఎక్కువ కాలం దాగదు.